ఒక మంచి చేస్తే ప్రజలు మన వైపు చూస్తారు, ఆ మంచిని విరిచేస్తే మనల్ని ప్రజలు తంతారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తనదైన పద్మవ్యూహంలో భాగంగా ఒక మంచి చేశారు. కానీ చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద తప్పు ఏదైనా తాను చేసి ఉన్నాడా ఈ 40 ఏళ్లలో అంటే ఇటీవల చేసిన ఓ పెద్ద తప్పు నిమ్మగడ్డ రమేష్ గారితో చేయించింది. దీన్ని అధికార పార్టీ క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడంలో ఘన విజయం సాధించడమే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభ వేదిక నుంచి కూడా సంచలన ప్రకటన జారీ చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దరిద్రపు ఆటలు, అలవాట్లు, నిర్ణయాలు, ఆపుడు అన్నిటికీ చెక్ పెడుతూ తాను గొప్పగా నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం రోజున మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్న జగన్ సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ చాలా పెద్దగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలకు ఘాటుగానే దెబ్బ కొట్టారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావన్న జగన్ పేద సామాజిక వర్గ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ఎన్నికలన్నారు. ఈ ఓటు కేవలం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకే కాదని మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకుంటున్నది అని గుర్తు చేసుకోండి అని జగన్ బల్లగుద్ది చెప్పారు తిరుపతి నాయుడుపేట వేదికగా. ఇక నాయుడుపేటలో ఇవాళ జరిగిన ప్రపంచనం నిజంగా ఒక పెద్ద సునామీని తలపించే సభలాగా కనబడుతుంది. ఆ ప్రజలతో ఇసుక వేస్తే చాలు రాలనంత ఓ జన సముద్రం కనిపిస్తుంది ఇక్కడ అంటూ ప్రారంభించిన జగన్ ప్రపంచనం అనే పదానికి అర్థం చెబుతూ మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన లబ్ధి అడ్డు తలుగుతున్న దుష్ట చతుష్టయంపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన అన్నదమ్ములు, అక్కజెల్లమ్మలకు, అవ్వల తాతలకు అందరికీ కూడా జగన్ వందనాలు చెప్పారు. అయితే ఈ ఎన్నికలు 2 భావజాలాలు, పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణగా జగన్ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం, 75% నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బు పంపి లబ్ధి చెందేసేలా చేశాం. పెన్షన్లు 3,000 రూపాయలకు పెంచుకుంటూ వచ్చాం. 1వ తేదీన టక్కున ఉదయాన్నే డోర్లు తలుపులు దట్టి వాలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటింటికి వెళ్తున్న దృశ్యాలు గడిచిన 5 ఏళ్ల పాలనలో మీరంతా చూశారు. తన మనిషితో ఫిర్యాదు చేయించిన ఈ చంద్రబాబు నాయుడు ఏకంగా పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టుకు వెళ్ళాడు. పేదల భవిష్యత్తు కొరకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? నేనైతే సిద్ధం అంటూ జగన్ గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రజలు సైతం మేము కూడా సిద్ధమన్నారు. రాజకీయంగా నిజంగా పూర్తిగా రాజకీయాలు నిజానికి దిగజారిపోయాయన్న జగన్ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఉన్నామన్నందుకు బాధగా కూడా ఉందన్నారు. అవ్వ తాతలకు ఇంటి వద్దే ఇస్తున్న పెన్షన్లను తాము చెబితేనే చంద్రబాబు నాయుడు ఆపించారు అన్న అహంకార ధోరణి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు స్వయంగా చెప్పడం విశేషం. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు, చూస్తున్నాం వాళ్ళను. చంద్రబాబు దుర్మార్గం వల్లే ఏకంగా ఈ రోజున 31 మంది అవాతాతల ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందామా? అంతకంటే దారుణంగా చెబుదాం. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే ఈ మాదిరిగా పెన్షన్లు ఆపించే కార్యక్రమం చేసిన చంద్రబాబుకు గట్టిగానే బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకు ఓపిక పట్టండి, మళ్ళీ మన ప్రభుత్వమే రాబోతుంది. నేను రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని జగన్ ఇక్కడ సంచలన ప్రకటన చేశారు. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తామని, తిరిగి మన ప్రభుత్వం రాగానే అందరినీ మళ్ళీ ఉద్యోగాలకు తీసుకుంటామని కూడా ఇక్కడ జగన్ ప్రకటించడం జరిగింది. తెలుసా చంద్రబాబు అంటూ కూడా చంద్రబాబుపై ఈసారి నిప్పులు కక్కారు జగన్. తెలుసా చంద్రబాబు, తెలుసా ఎల్లో ముఠ, మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా? జగన్కు నా తోబుట్టువులకు భావించే అక్కజెల్లమ్మలు ఉన్నారు, నన్ను మనసారా ఆశీర్వదించే పేద అవ్వతాతలు ఉన్నారు ఆయనకు, నన్ను జగన్ మామ అని పిలిచే ప్రేమగా చిన్నారులు ఉన్నారని గర్వంగా చెబుతాడు జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళ భవిష్యత్ మార్చడం కోసం 58 నెలలుగా అడుగడుగున ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా, గర్వంగా ఈ విషయం చెబుతున్నా అని జగన్ చెప్పుకొచ్చారు. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు 3 సార్లు సీఎం అని చెబుతావు కదా, మరి ఇన్నాళ్ళు చేసావు అంటావు, ఏం చేసావయ్యా? నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కానీ సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా అని జగన్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే సమాధానం చెప్పక బిక్కుబిక్కుమన్నారు. పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది వెన్నుపోటు అని సింబాలిక్గా సైగతో చెప్పారు జగన్. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే ఆ ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారని,
వారు ఒకరు ఈనాడైతే మరొకరు ఆంధ్రజ్యోతి, ఇంకోరు TV5, ఇంకోరు దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచి ఉన్నవాళ్లే. వీళ్ళు రాజకీయం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప మరొకటి వీళ్ళకి తెలుసా అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2014లో ఇదే చంద్రబాబు కూటమికి ఏర్పడి ముగ్గురు చేతులు కలుపుకొని మేమంతా అన్నారు. స్వయంగా మేనిఫెస్టో విడుదల చేసిన ఈ ముగ్గురు ఏ ఒక్క హామీ కూడా ఇంటింటికి పంచింది లేదు, కనీసం అమలు చేసింది లేదు. ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీలో ప్రకటనలు జోరుగా గతంలో ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి మధ్య తేడా గ్రహించండి అని జగన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.